మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎందుకొచ్చావు? మీతో మాట్లాడడానికి. నువ్వేంటి నాతో మాట్లాడేది? మెడలో తాళిని నుదుటన బొట్టిని దూరం చేసి నువ్వు మాత్రం నిన్ను ముత్తైదుల్లో సింగారించుకొని పలకరింపుకొచ్చావా? లేక చావింట్లో మా రోదనలు విని సంబరపట్టానికి వచ్చావా? చూడమ్మా, నీ భర్తను చంపింది నా మేనలుడు ఆకాష్ కాదు. గతంలో జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం కాదు, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే బలంగా నమ్ముతున్నాం. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. ఆకాష్కి మీ కుటుంబం అంటే చాలా గౌరవం, అభిమానం. ఆవేశంలో మాటలు తోలడం తప్పే కాని మర్డర్ చేసేంత పాపం వాడెప్పుడు చేయడమ్మా. మనందరికీ దూరమైన ప్రతాప్ని తిరిగి తీసుకురాలేం. ఆ లోటు జీవితాంతం పూడ్చలేనిదని మాకు కూడా తెలుసమ్మా. కానీ చేయని నేరానికి ఆకాష్ని బలి చేయటం సమంజసం కాదమ్మా. అతని శత్రువుగా కాకుండా ప్రేమగా మిమ్మల్ని అక్క అక్క అని పిలిచే ఒక తమ్ముడుగా ఆలోచించండి. అతని జీవితం, సంజయ్ జీవితం అన్యాయం కాకుండా కాపాడండి. ఎందుకు కాపాడాలి? తమ్ముడిగా నాకు అభిమానం ఉండడం కాదు, అక్కగా అతనికి నా మీద, నా భర్త మీద గౌరవం ఏనాడో దూరమైంది. నాకున్నది ఒక్కడే తమ్ముడు. అందుకే కష్టకాలంలో తోడుగా ఉన్నాడే తప్ప నాకన్నిటికీ కారణం అవ్వలేదు. అమ్మా, మీ బాధని, కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. దయచేసి నా మాట కూడా వినండి. నా భర్త కలలో కూడా ఏ మనిషికి ద్రోహం చేయరు. కర్మ కొద్దీ కేసులో ఇరుక్కున్నారు. ఆ రోజు సైట్లో ప్రతాప్ గారితో గొడవ జరిగినందుకు ఆయన చాలా బాధపడ్డారు. మీ ఇంటికొచ్చి సారీ కూడా చెప్పాలనుకున్నారు. సారీ చెప్పడం చేతగాక చంపేశాడు, అంతేనా? ఏంటయ్యా నువ్వు మా మాటలు కూడా వినకుండా నీ ధోరణిలో నువ్వు మాట్లాడేస్తున్నావు? ఎందుకంటే నిజం మాకు తెలుసు కాబట్టి. మీరా నిజాన్ని అబద్ధం చేయడానికి నాటకాలు ఆడుతున్నారు కాబట్టి. మీ మేనలుడికి బెయిల్ రాకపోయేసరికి ఎలా కాపాడుకోవాలో తెలియక కాళ్ళ బేరానికి వచ్చారా? లేక మా మనసుల్ని మార్చి మీ మనిషిని విడిపించాలని కుట్రలు చేస్తున్నారా? కుట్రలు, కుతంత్రాలు కాదు, న్యాయం, ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. న్యాయం, ధర్మమా? ఆ పదాలు మాట్లాడే హక్కు, అర్హత నీకు, నీ మొగుడికి లేవు. నా ఐదోతనాన్ని దూరం చేసిన నీకు అదే శిక్ష పడాలి. ఇందులో ఏ మార్పు లేదు, ఉండదు. మర్యాదగా ఇక్కడి నుండి బయటకు వెళ్ళండి. ఆవేశపడకండమ్మా. నా మేనలుడు హత్య చేయలేదన్న నమ్మకంతోనే మీతో మాట్లాడడానికి వచ్చాం. నష్టపరిహారంగా ఏం కావాలన్నా చెప్పండి, ఎంత కష్టమైనా ఇస్తామమ్మా. నష్టపరిహారమా? మేమేం కూటికి గతి లేక ఏడుస్తున్నామనుకున్నావా? లేక పచ్చనోట్లతో నా పసుపు కుంకుమని తిరిగి తీసుకొద్దామనుకుంటున్నావా? అది కాదమ్మా. చాలా ఆపవయ్యా పెద్ద మనిషి. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? ! ！  ! ！ ! ！ ! ！ ! 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
మాకు జరిగిన అన్యాయానికి మీరు కూడా బాధను అనుభవించాలి. ఇంకొకసారి మా ఇంటికొచ్చినా ఇలాంటి పిచ్చి పిచ్చి రాయబారాలు చేయాలని చూసినా మీ మీద కూడా కేసు పెట్టి జైల్లో పెట్టించాల్సి వస్తుంది. పోండి ఇక్కడి నుంచి. పదండి బాబాయ్ వెళ్దాం. ఆతో అబ్బాయి అయితే ఆర్నవ్, అమ్మాయి అయితే ఆనంది. ఈతో ఈశ్వర్. బేబీ గర్ల్ నేమ్ ఇషిక. పండు, ఏం చేస్తున్నావు? మీరేమో పనులేవి చెయ్యనివ్వట్లేదు, ఖాళీగా కూర్చుని బోర్ కొడుతుంది. అందుకే పుట్టబోయే బిడ్డకి పేర్లు రాసుకుంటున్నాను. ఓ అవునా? ఆ ఇంకో నెల రోజుల్లో డెలివరీ అవబోతుంది. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదని ప్రతి అక్షరానికి అబ్బాయికి అమ్మాయికి సెపరేట్గా పేర్లు రాశాను. వీటిలో ఏది బాగుందో చూసి చెప్పు. నేను నీ లిస్ట్ చూస్తాను, నువ్వు నా లిస్ట్ చూసి బెస్ట్ సెలెక్ట్ చేయి. నీ లిస్టా? అవును, నీకన్నా ముందే కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి రాశాను. ఓహ్ అవునా? చాలా బాగున్నాయి దివ్య. నేను రాసుకున్న పేర్ల కన్నా ఇవే బాగున్నాయి. ఊరికే చెప్పొద్దు, బేబీ పెద్దయ్యాక పేరు నచ్చలేదంటే నన్ను తిట్టుకుంటారు. చచా, మంచి మనసుతో ఏం చేసినా దక్కేవి పొగడ్తలే తప్ప తిట్లు కావు. అయితే ఏది ఫైనల్ చేస్తున్నావు? నాకైతే అన్నీ నచ్చాయి. ఎందుకైనా మంచిది ఒకసారి ఆయన అడిగి కన్ఫర్మ్ చేస్తాను. ఆయన అంటే? ఓ, నీ లవర్ గురించి చెప్తున్నావా? అవును దివ్య, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తిరిగొస్తారన్న చిన్న నమ్మకంతో ఇలా మాట్లాడాను. ఎన్ని రోజులు రానివాడు సడన్ గా ఎక్కడి నుంచి వస్తాడు పండు? అతని అడ్రస్ తెలీదు, ఆఫీసు తెలీదు, ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడని చెప్పావు. అయినా సరే నీ నమ్మకం ఏంటి? ఏంటి అన్న ప్రశ్నకి సమాధానం లేదు. నా మనసులో ఆశకి అంతు ఉండడం లేదు. ఈ టైంలో భర్త పక్కనే ఉంటే అతని భుజాల మీద వాలి నా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, అప్పుడప్పుడు బిడ్డ తన్నుతూ ఉంటే ఆయన చేతులు నా కడుపు మీద పెట్టుకొని నవ్వుతూ మాట్లాడాలని, డెలివరీ అయిన తర్వాత ఆయన ఎత్తుకొని బిడ్డని నన్ను చూస్తూ కన్నీళ్లతో నవ్వాలని, ఇలా ఎన్నెన్నో కలలు ఆశలు. ఏది తీరదని తెలుసు, కాని మనసుని ఆలోచనని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బాధపడకు పండు, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించడమే పాపం అంటే ఇలా బాధపడ్డం నేరం. నువ్వు కోరుకున్నట్టు భర్త ప్రేమను చూపించలేకపోయినా నీకెప్పుడు తోడుగా సహాయం చేయటానికి నేను బాబ్జీ సిద్ధంగా ఉంటాం. నువ్వు చూస్తున్నావు కదా, బాబ్జీ ఆల్రెడీ నీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాడు. సో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి, వేరే ఇంకేమీ వద్దు. పండు, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను. ఇదిగో
ఈ లిస్ట్ నీ దగ్గరే ఉంచుకో. వాటిలో బెస్ట్ పేరేదో నువ్వే సెలెక్ట్ చేయి, సరేనా? అలాగే దివ్య. గుడ్ నైట్ పండు. గుడ్ నైట్. నువ్వు నిజంగా దేవతవి సంధ్య. ఆగు సంధ్య. సంధ్య, నిన్ను పొగుడుతుంటే ఎందుకు ఏంటి అని తెలుసుకోవా? మీ మాటలు వినడమే ఇష్టం లేదు. ఇంకా పొగడ్తలు ఎందుకు పట్టించుకుంటాను? ఇలా పట్టించుకోను అంటూనే కేర్ తీసుకుంటున్నావు చూడు. ఆ విషయంలో నువ్వు నిజంగా చాలా గ్రేట్. నా మీద ఎంత కోపం ఉన్నా టైంకి తిండి పెడుతున్నావు, అడిగినప్పుడు కాఫీ ఇస్తున్నావు, అడగకుండానే పాలు కూడా ఇస్తున్నావు. రాక్షసుల్ని కూడా గౌరవంగా చూసిన జాతి మనది. దీనికే దేవతలతో పోల్చనక్కర్లేదు. ఓ షిట్. అంటే నన్ను రాక్షసుడితో పోలుస్తున్నావా? చేయని నేరానికి శిక్ష పడేలా చేసి మాటలతో ఒక ఆడదాన్ని మానసికంగా క్షోభ పెడుతున్న ఎవరినైనా రాక్షసుడే అంటారు. అర్థం చేసుకుంటే ఈ రాక్షసుడు మంచివాడిలా మారిపోతాడేమో. అర్థం చేసుకోవడం అంటే మీకు నచ్చినట్టుగా మారడమే అయితే అది ఎప్పటికీ జరగదు. నాకు నచ్చినట్టుగా అవుతూ ఆకాష్ చెప్పినట్టు చేయొచ్చు కదా. ఆయన చెప్పడం వల్లే మీరెంత టార్చర్ పెడుతున్నా విషం కక్కి పాముకి పాలు పోసినట్టు మీకు అతిథి మర్యాదలు చేస్తున్నాను. అంటే కేవలం ఆకాష్ కోసమే నన్ను పట్టించుకుంటున్నావు అన్నమాట. లేదంటే ఎప్పుడో బయటికి పోవని చెప్పేసేదానివన్నమాట. అందులో అనుమానమే లేదు. అయితే ఆకాష్ ఏం చెప్పినా చేస్తావా? నేను లేకపోతే నీకు సూర్య అనే దిక్కు అంటే మారిపోతావా? అలాంటి రోజు రాదు. ఆయన అలా చెప్పరు. ఎందుకు చెప్పడు సంధ్య? రేపు కోర్ట్ హియరింగ్ ఉంది. ఆకాష్ మర్డర్ చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తాడు. మీ దిట్టకవి పాటలు పాడుకుంటూ ఆకాష్ నిరపరాధి అని నిరూపించడంలో ఫెయిల్ అవుతాడు. అప్పుడు కోర్టు సెకండ్ థాట్ లేకుండా ఆకాష్కి ఉరిశిక్ష వేస్తుంది. నిన్ను చూసుకోవడానికి అమ్మా నాన్నల్లాంటి అత్తమామలు కూడా లేరు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క దిక్కు నేను మాత్రమే. అప్పుడు ఆకాష్ ఎదురుగా నిలబడి ముసలి కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు లేకపోతే సంధ్య ఏమైపోతుంది అని అడిగితే ఆకాష్ నాకన్నా ఎక్కువ ఏడుస్తూ నీ చేతిని నా చేతిలో పెడతాడు. సంధ్య జాగ్రత్త అని అప్పగింతలు చెప్తాడు. నేను లేననుకొని ఆకాష్ని ఎలా పెళ్లి చేసుకున్నావో ఆకాష్ చెప్పాడని అప్పుడు నాతో ఉండిపోతావా? ప్రాణం పోయినా అలా చేయను. అలాంటి పరిస్థితి రానివ్వను. చేసిన నేరానికి సాక్ష్యాలు లేవు, శిక్ష పడడానికి ఆధారాలు లేవని తప్పు చేసినవాడు తైతక్కలాడచ్చు. కానీ చట్టం నుంచి తప్పించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. జీవితాలు తలకిందులవ్వడానికి ఒక్క క్షణం చాలు. నా భర్త నిర్దోషి అని నిరూపించడానికి ఒక్క ఆధారం చాలు. న్యాయం జరగడంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ చివరికి గెలిచేది నిజం మాత్రమే. నా భర్త నిలబడ్డ అదే బోనులో మీరు కూడా నిలబడతారు. ఆయనకి పడుతుందనుకున్న శిక్ష మీకే పడచ్చు. కలలు కనండి, తప్పు కాదు. అవి నిజమవుతాయని ఎదురు చూడటం కూడా తప్పు కాదు. మై డియర్ సంధ్య, న్యాయ వ్యవస్థ మీద నాకు కూడా నమ్మకం ఉంది. కానీ నువ్వు చెప్పిన ఆలస్యం జీవితకాలం అయితే అప్పుడేం చేస్తావు? ఎదురు చూస్తాను. చచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే నా జీవితానికి ఆయన తప్ప వేరే తోడు వద్దు. ఓహో, మీరు చనిపోయారనుకున్నప్పుడు ఆకాష్ నా మెడలో తాళి కట్టి నాకొక జీవితాన్నిచ్చారు. భర్త స్థానంలో ఆకాష్ ఉన్నారు. ఎప్పటికీ ఆయనే ఉంటారు. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఒక భార్యగా నా ధర్మం. తప్పుడు ఆలోచనలతో నిండిపోయిన మీ కలలు ఈ జీవితంలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నెరవేరవని
తెలుసుకోండి. మన కలల గురించి రేపు కోర్టులో తెలుస్తుందిలే సంధ్య, కంగారెందుకు? Yes, proceed. యువర్ ఆనర్, రియల్టర్ ప్రతాప్ని ఆకాశే హత్య చేశాడని సాక్ష్యాలు ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన డిఫెన్స్ లాయర్ గారు ప్రత్యక్ష సాక్ష్యం లేదని వాదిస్తున్నారు. పోనీ తన క్లయింట్ నిరపరాధి అని చెప్పడానికి కూడా డిఫెన్స్ గారి దగ్గర ఏ ఆధారమూ లేదు. ఈ హత్య కేసులో వెంటనే తీర్పు రాకుండా కోర్టు సమయాన్ని వృధా చేయాలన్న తాపత్రయమే తప్ప డిఫెన్స్ లాయర్ గారికి మరే ఉద్దేశము లేనట్లు స్పష్టమవుతుంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు సమయం ఎంత విలువైందో ప్రాసిక్యూటర్ గారి కన్నా నాకు బాగా తెలుసు. అరకొర సాక్ష్యాలు చూపించి నిరపరాధికి శిక్ష పడకూడదన్నదే నా ఉద్దేశం. ఈ న్యాయస్థానం లక్ష్యం కూడా. ఆకాష్ పర్సు ప్రతాప్ రూములో ఉన్నంత మాత్రాన అతనే మర్డర్ చేశాడని ఎలా కన్ఫర్మ్ చేయగలం? ప్రతాప్ కుటుంబీకులకి ఆకాశం మీద ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని ఆధారంగా చేసుకోగలమా? ఆకాష్ హత్య చేయలేదు అని చెప్పడానికే కాదు, చేశాడని నిరూపించడానికి కూడా ప్రత్యక్ష ఆధారాలు లేవు. హత్య చేయడం అనేది చాలా హీనమైన చర్య. అలాంటి ఆలోచన వచ్చే వాళ్ళ మనస్తత్వం, ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటాయి. ఈరోజు కోర్టు ముందు ఆకాష్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అంటే సాక్ష్యాధారాల కన్నా మానసిక స్థితిని చూసే తీర్పు ఇవ్వమంటున్నారా డిఫెన్స్ గారు? కాదు, మానసిక స్థితిని బట్టి మనిషిని అంచనా వేయడం తప్పంటున్నాను. అతని మీద పడ్డ ఆరోపణలు నిజమో అబద్ధమో తేల్చే అవకాశం ఉందని చెప్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ప్లాన్ చేసి మర్డర్ చేసేంత కిరాతకుడు కాడు. అతని మంచితనం ఏమిటో అందరి ముందు నిరూపించడానికి నాకొక్క అవకాశం ఇవ్వమని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాను. Okay, granted. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ముందుగా ఆకాష్ మావయ్య వినాయకరావు గారు. వినాయకరావు గారు, వినాయకరావు గారు, వినాయకరావు గారు. నమస్తే సార్. వినాయకరావు గారు, ఆకాష్ మీకు చిన్నప్పటి నుంచి తెలుసా? అతని స్వభావం ఎలాంటిది? ఆకాష్కి మనుషులను ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు లాయర్ గారు. అందర్నీ నవ్వుతూ పలకరించడమే తప్ప తక్కువ చేసి మాట్లాడడం, తప్పుగా ప్రవర్తించడం వాడికి రాదు. అది అతని మంచి గుణానికి ఒక ఉదాహరణ చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదట భార్య చనిపోయినా కూడా ఇప్పటికీ ఇంట్లో ఆమె ఫోటోను పెట్టుకుని దేవతలా కొలుస్తూ రోజూ దీపం వెలిగిస్తాడు. తన రెండో భార్యగా వచ్చిన సంధ్యను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. అంతేకాదు, రీసెంట్గా సంధ్య మావయ్య గారికి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయితే కన్న కొడుకుల దగ్గరుండి అన్ని ఖర్చుల్ని భరించాడు. ప్రతాప్ తనతో బిజినెస్ స్టార్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతగా ఉండేవాడు. నా దగ్గర కూడా ప్రతాప్ గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. బంధాలకి బాధ్యతలకి విలువిచ్చే ఆకాష్ ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షసుడు కాడు. మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, సైట్లో పనిచేసే వ్యక్తుల్ని
విచారించాలనుకుంటున్నాను. ఆకాష్ గారు సైట్లో కోపంగా ఉండేవారా? లేదండి, ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతారు. మమ్మల్ని కూలి వాళ్ళ కాకుండా కుటుంబంలాగా చూసేవారండి. సైట్లో ప్రతాప్ని చంపుతానని బెదిరించాడా? ఆ మాట అయితే నిజమేనండి. ప్రతాప్ గారు వాళ్ళ బావమరిది మా సార్కి కోపం తెప్పించారు. ఆ ఆవేశంలో ఆయన చంపేస్తామన్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ సారు ప్రతాప్ గారిని చంపి ఉంటారనుకుంటున్నారా? అబ్బే లేదండి, అలాంటి పని ఎప్పుడూ లేదండి. మీరు వెళ్ళొచ్చు. నమస్కారం అండి. విన్నారు కదా యువర్ ఆనర్, ఆకాష్ గురించి ఎవరు కూడా నెగటివ్ కామెంట్స్ ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యక్తి మర్డర్ చేశారంటే వాళ్ళు కూడా నమ్మడం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆకాష్ మేనమామని జీతం తీసుకునే కూలి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు సాధారణంగానే అతని గురించి గొప్పలు చెప్తారు. ఆకాష్ అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలంటే అతని భార్య సంధ్యని విచారించాలి. అందుకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. సంధ్య గారు, ఆ బోన్లో ఉన్న వ్యక్తి మీకేమవుతారు? నా భర్త. ఎన్నో భర్త? మొదటి భర్త బ్రతికున్నాడని తెలిసిన తర్వాత ఆల్రెడీ పెళ్ళైన మీరు ఏమని డిసైడ్ అయ్యారు? ఆకాష్తోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. వెల్, ఇప్పుడు మీ మొదటి భర్త ఎక్కడున్నారు? మా ఇంట్లోనే. ఇద్దరు భర్తలతో కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారు?